మిడ్లో అనుకుందాం. సో అలాగా యూ వోంట్ బిలీవ్ మై 2 రిలేషన్షిప్ వాస్ లైక్ దట్. ఓ మై గాడ్. యా, లిటిల్ అబ్యూజివ్. మీరు అట్లాంటి వాళ్ళకి అట్రాక్ట్ అవుతున్నారు. అది నేను చిన్నప్పుడు నార్సిసిస్ట్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి. సో ఐ హ్యావ్ అ ట్రామా అండి ఫ్రమ్ మై చైల్డ్హుడ్ అంటే చైల్డ్హుడ్ కాదులే, లైక్ when I was in 11th and 12th I was in one relationship. So that also was little abusive అంటే ఫిజికల్, లైక్ లిటరలీ చేతులెత్తి కొట్టేయడం అమ్మ బాబా అలాగా. దెన్ ఈవెన్ మై సెకండ్ రిలేషన్షిప్ వాజ్ లైక్ దాట్. ఐ డోంట్ నో వై. I was so surprised. ఇదేంటి, even my second relationship is also like that. I've never shared this anywhere in my entire life. No, it is required because there's a pattern in Aishwarya. I spoke to a few therapists and psychiatrists about this. They were saying that, if a girl gets attracted to a narcissist mentality ఉన్న మనిషికి అది ప్యాటర్న్ అంట, అది కంటిన్యూ అవుతుందంట 2, 3, 4 times until unless she decides that I am not going to accept this shit అని తను మెంటల్గా ఫిక్స్ అవ్వాలంట. అదే, బికాస్ ఐ లవ్ సమ్వన్ సో మచ్, ఐ హ్యాడ్ టు పుట్ అప్ విత్ ఆల్ దిస్. ఇట్స్ టూ యంగ్ టు అండర్స్టాండ్ కూడా. సో దట్స్ వై ఐ డోంట్ నో, సమ్వేర్ నా ఫిల్మ్స్లో కూడా అది ఎక్కడో కనెక్ట్ అవుతుంది అనుకుంటా. బికాజ్ ఐ డిడ్ గ్రేట్ ఇండియన్ కిచెన్. గ్రేట్ ఇండియన్ కిచెన్. సో అది అలాగే 2 రిలేషన్షిప్స్ నాకు అలా అబ్యూజివ్గా ఉండడంతో నాకు ఒక భయం. నేను ఎమోషనల్గా అటాచ్ అవుతే డిటాచ్ అవ్వడం చాలా, ఓకే, అంటే వాళ్ళ దగ్గర నుంచి బయటికి రావడం నాకు ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. లైక్ ఇఫ్ ఐ మీన్ రిలేషన్షిప్ ఫర్ సే అబౌట్ ఒక 6 months అంటే 1 year పడుతుంది నాకు దాని నుంచి బయటికి. టేక్స్ లాట్ ఆఫ్ టైం. అండ్ సో దట్స్ వై ఐ స్టాప్డ్. నాకు ఈ ఇంకోళ్ళని లవ్ చేయాలన్నా కూడా నాకు చిన్న భయం వస్తుంది. షుడ్ ఐ పుట్ మై అంటే ఎమోషనల్గా అటాచ్ అయిపోతే నాకు భయం వస్తుంది. జస్ట్ టేక్ you're not ready for a relationship. See, I am, but for the right, it takes lot of, నేను చాలా ఆలోచిస్తాను. I think a lot. I have to see someone who will really care for me because all my life I've been taking care of so many people in my life. Yeah. So మన్ని ఎవరినో చూసుకోవాలి అండ్ నాకు భయం బేసిక్గా విత్ మై పాస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఎప్పుడు ఇతరులకి ఈవెన్ వెన్ పీపుల్ అరౌండ్ మీ నెవర్ థాట్ లైక్ నా అప్బ్రింగింగో నేను ఇన్ని లైక్ మా అమ్మగారిని చూసి మా అమ్మగారు నాకు నేర్పించిన విషయాలు, లేకపోతే ఆవిడ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను, ఆవిడ చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యి ఉన్నప్పుడు ఒకే ఒక విషయం నేను లైఫ్లో అర్థం చేసుకున్నాను. ఇతరుల్ని సంతోష పెట్టకపోయినా పర్వాలేదు కానీ బాధ మాత్రం పెట్టకూడదు. షుడ్ నెవర్ హర్ట్ ఎనీవన్.